Superman atau Superman? Superman. Super. ఎందుకు అడుగుతున్నా? హాయ్ అందరికి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజుటి వీడియోలో దిలీప్, వివాన్ ఇండియా వచ్చారు. మా ఫ్యామిలీ అంతా రీయునైట్ అయింది. ఫస్ట్ టైం నేను వివాన్ ఇన్ని డేస్ దిలీప్ వర్ణికాని వదిలి ఉండడము. సో ఫస్ట్ టైం కలిసినప్పుడు మా ఎమోషన్స్ అన్ని లైవ్ లో క్యాప్చర్ చేశాను. అవన్నీ వీడియోలో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇట్స్ బ్యాక్. చాక్లెట్స్ తీసుకురా, అక్కడ పెట్టాం కదా స్టెప్స్ దగ్గర. అన్నీ తీసుకురా, అన్ని ఒకేసారి కాదు, కొన్ని తీసుకురా. జస్ట్ బ్రింగ్ దిస్ చాక్లెట్ వన్స్. సో దిలీప్, వివాన్ ప్యాకింగ్ ఫుల్ ఆన్ స్టార్ట్ చేశారు. ఇక్కడ ఒక్క మాట చెప్తాం అనుకుంటున్నా. నాకు మోస్ట్ వచ్చే కామెంట్స్ అండ్ పర్సనల్ గా కలిసినప్పుడు అందరు చెప్పేదంటే, నేను చాలా లక్కీ, దిలీప్ చాలా మంచి హస్బెండ్, ఇంట్లో చాలా హెల్ప్ చేస్తాడు అని చెప్పేసి. సో ఇంట్లో హెల్ప్ చేయడానికి ఇంటి పనులు రావాలి, చిన్నప్పటి నుంచి చూడాలి, ఆర్ పెళ్ళాం మీద ప్రేమ ఉంటేనే చేస్తారని కాదు. నా ఉద్దేశంలో గుడ్ హ్యూమన్ బీయింగ్ అయితే చాలు. ఇద్దరు ఇంట్లో ఉంటున్నారు, ఒక్కళ్ళే అన్ని పనులు చేసుకుంటూ కష్టపడుతూ ఉంటే చూస్తూ ఎవరు ఊరుకోగలరు? నాకు కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉంది, ఇద్దరం కలిసి ఉంటున్నాం. సో నేను షేర్ చేసుకోవాలని వాళ్ళ లోపల నుంచి వచ్చింది అనుకోండి, మనం స్పెషల్ గా చెప్పక్కర్లేదు, నువ్వు ఆ పని చేయి, నువ్వు ఈ పని చేయి అని చెప్పి 100 సార్లు అడగాల్సిన అవసరం కూడా ఉండదు. చేతిలో పని అందుకుని చేస్తారు. సో గర్ల్స్, మీరు పార్ట్నర్ ని చూస్ చేసుకునేటప్పుడు ఈక్వాలిటీ చూసుకోండి, మానవత్వం ఉండాలి వాళ్ళు, అండ్ పక్కన వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకునే నేచర్ ఉండాలి. అలా ఉంటే వాళ్ళు గుడ్ హస్బెండ్స్ ఆటోమేటిక్ గా అవుతారు. సో వెళ్లే ముందు ఫ్లైట్ లో వివాన్ ని ఎంగేజ్ చేయడానికి కొన్ని బుక్స్ కొనడానికి వచ్చారు. వివాన్ మొత్తం షాప్ లో ఉన్న టాయ్స్ అన్ని చూస్తాడు కానీ మరీ అన్ని కొనండి అని చెప్పి పేచి ఏం పెట్టాడు. వాడికి కావాల్సింది వాడు సెలెక్ట్ చేసుకుంటాడు, అయిపోతుంది, వచ్చేస్తాం. బట్ మీన్ వైల్ ఎక్స్ప్లోర్ చేస్తాడు ఏమున్నాయి అని. అండ్ వన్ రీజన్ నేను ఓన్లీ వర్ణికాని తీసుకొచ్చాను, వివాన్ ని నాతో తీసుకురాలేదు, ఈజ్ బికాస్ వివాన్ స్కూల్ కి వెళ్తున్నాడు అని చెప్పేసి. యుఎస్ఏ లో స్కూల్స్ కొద్దిగా అటెండెన్స్ విషయంలో పర్టికులర్ ఉంటారు. ఆల్రెడీ మేము ఎక్కువే తీసుకున్నాము. ఇలా ఎక్కువ రోజులు తీసుకుంటే మనకి అప్రూవల్ కూడా రాదు లీవ్ కి, ముందే అప్లై చేసుకున్నా కానీ. వివాన్ కేస్ లో అయితే వివాన్ కాన్సిక్యూటివ్ గా ఎక్కువ రోజులు లీవ్ తీసుకోవడం వల్ల వివాన్ ని స్కూల్ నుంచి అన్ఎన్రోల్ చేశారు. సో మేము వెళ్ళాక మళ్ళీ రీఎన్రోల్ చేసుకుని అప్పటి నుంచి స్కూల్ కి పంపించాలన్నమాట. సో 1 డే ఎక్స్ట్రా పడుతుంది దానికి. అండ్ మాకు ఈ ప్రొసీజర్ ముందే తెలుసు, మేము కనుక్కున్నాము. అండ్ మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది వెళ్ళి ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుని దీనికి ప్రిపేర్ అయ్యే వెళ్ళాము. నేను ఒకటే అనుకున్నాను, వివాన్ ఇంకా కిడ్డా గార్డెనే కదా, ఇప్పుడే అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకో 2 years పోతే ఇలా వారాలు మాన్పించి ఇండియా అయితే రాలేకపోవచ్చు, ఓన్లీ సమ్మర్ హాలిడేస్ లో వెళ్లాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చి మొక్కలు. మనం ఇన్ని రోజులు ఉండమంటే మొక్కలన్నీ వాడిపోయి చచ్చిపోతాయి కదా, సో వాటికి మా ఫ్రెండ్స్ ని వాటర్ పోయమన్నాము. కానీ అన్ని మొక్కలు తీసుకొచ్చి ఇలా ఎంట్రన్స్ లో పెట్టి ఒక బకెట్ లో వాటర్ పట్టి పక్కన రెడీగా పెట్టామన్నమాట, వాళ్ళకి ఈజీ అవుతుందని. ఎప్పుడు అన్ని ఇద్దరం కలిసి చేసుకునే వాళ్ళం. బట్ ఈసారి దిలీప్ ఒక్కడే పాపం చాలా పని అయిపోయింది బయలుదేరే ముందు. ఇల్లు కూడా చాలా క్లీన్ చేసి వచ్చాడు. యూజువల్లీ మేము ఇక్కడ నుంచి వెళ్లే 10 days ముందో 1 week ముందో క్లీనర్స్ ని పిలిపించుకుని ఫ్రెండ్స్ ద్వారా కీస్ ఇప్పించి ఇల్లు డీప్ క్లీన్ చేయించుకుని వచ్చేవాళ్ళం. బట్ దిలీప్ బయలుదేరే 10 days ముందే వాళ్ళు వచ్చారంట. సో ఎందుకులే, మనం వచ్చాక చేయించుకుందాం. అండ్ ఆల్సో మనం లేకపోతే ఈ మధ్య యుఎస్ఏ లో కూడా క్లీనర్స్ పర్ఫెక్ట్ గా చేయట్లేదు, సగం తుడిచి సగం వదిలేస్తున్నారు. మనం వచ్చాకే చేయించుకుందామని దిలీప్ ఇల్లంతా మాప్ చేసి బాత్రూమ్స్ అన్ని పైన కడిగి చాలా పని చేశాడు. ఫుల్ అలసిపోయి వచ్చాడు. నాకు చెప్పినప్పుడు నేను బాధ ఇట్ట ఏం కాదు, 2 సార్లు పిలిపించుకోవచ్చు, ఎందుకు అట్లా కష్టపడుతున్నా, బయలుదేరే ముందు కొద్దిగా రిలాక్స్ అవ్వు అన్నా. అండ్ ఆల్సో వెరీ ఆఫెన్ ఇండియా వెళ్ళినా కానీ ఈ ట్రిప్ లో నేను బాగా రియలైజ్ అయ్యా, మనము వెళ్తున్నామనే ఎక్సైట్మెంట్, మన ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం కోసము పెద్దగా
అటెన్షన్ పే చేయము. బట్ ఇండియా ట్రిప్ ఈస్ వెరీ వెరీ స్ట్రెస్ఫుల్. ముందు బయలుదేరేటప్పుడు ప్యాకింగ్, ఏం కొనాలి షాపింగ్ అని చెప్పేసి, మళ్ళీ ఇల్లు సెట్ చేయడము, క్లీన్ చేయడము, అక్కడికి వెళ్ళాక జెట్ లాగ్, అక్కడ ఉన్నంత టైము చాలా హెక్టిక్ ఉంటుంది. 100 థింగ్స్ ప్లాన్ చేసుకెళ్ళిపోతాం. ఆ రోజు ఇది చూడాలి, ఈ రోజు వాళ్ళని కలవాలని చెప్పేసి, మళ్ళీ వచ్చే ముందు ప్యాకింగ్, తర్వాత రిటర్న్ వచ్చాక జెట్ లాగ్, వీటికి తోడు ఎక్స్పెన్సెస్. ఇండియా ట్రిప్ రీసెంట్ గా ఎంత ఎక్స్పెన్సివ్ అవుతుందంటే అసలు ఇయర్ అంతా సేవింగ్స్ ఇండియా ట్రిప్ కి అయిపోతున్నాయేమో అనిపిస్తుంది. అండ్ యాడెడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకెళ్తే నైట్ జాబ్ చేయాలి, పగలేమో బయట తిరగాలి. రెండు చేసేసరికి హెల్త్ అంతా అప్సెట్ అవుతుంది. అలా అని లీవ్ పెట్టుకుందామంటే ఇంకా ఇయర్ అంతా దేనికి లీవ్ పెట్టుకోలేము. లోకల్లో వెకేషన్స్ ఏమి వెళ్ళలేము. ప్రతి లీవ్ చూసి సేవ్ చేసుకుంటే గానీ ట్రిప్ కి వెళ్ళలేము. అసలు నాకు భయం వేసింది, ముందు ముందు మనకు ఓపికలు ఉంటాయా ఈ ప్రాసెస్ అంతా గో త్రూ అవడానికి అని చెప్పి. మీరు ఎవరైనా రిలేట్ అయ్యారా? ఇలాంటి థాట్స్ వచ్చాయా? వస్తే కింద నాకు కామెంట్స్ లో డెఫినెట్ గా చెప్పండి. నాకు ఈసారే ఇలాంటివి ఎక్కువ అనిపించాయి. ఇంతకు ముందు ఎప్పుడు నేను ఇలా ఆలోచించలేదు. ఎనీవే, ఇది జర్నీ రోజు. వివాన్ కోసం పెరుగన్నం సర్దుతున్నాడు. యాక్చువల్లీ నేను వచ్చేసిన 2 వీక్స్ కి వివాన్ బాగా సిక్ అయ్యాడు. వివాన్ కి ఫ్లూ వచ్చి చాలా డల్ అయిపోయాడు. నాకు ఫుల్ భయం వేసేసింది. దిలీప్ అన్ని బాగా మేనేజ్ చేయగలడు, కానీ ఎప్పుడైనా కిడ్స్ సిక్ అయితే కొద్దిగా అప్సెట్ అయిపోతాడు. చాలా మూడ్ పాడైపోతుంది. అండ్ మొరాల్ కూడా ఆయనది చాలా డౌన్ అయిపోతుంది. నేను కూడా లేను, ఎట్లా చేసుకుంటాడో అనుకున్నా. బట్ ఈ స్ట్రాంగ్. సిచ్యువేషన్ వస్తేనే మనకు తెలుస్తుందేమో. అస్సలు సూపర్ గా హ్యాండిల్ చేశాడు వివాన్ని. ఫోన్ చేసి నాకు ఎన్నిసార్లు చెప్పాడు, మమ్మీ డాడా చాలా బాగా చూసుకున్నాడు నన్ను, ఇప్పుడు నాకు చాలా బాగుందని. నాకు ఏడుపు వచ్చింది. వీడియో కాల్లో నేనే ఎక్కేకే ఏడ్చా, అమ్మో నా కొడుకు బాగాలేదు, నేను పక్కన లేను అని ఫుల్ గిల్టీ ఫీల్ అయ్యాను. వివాన్ బానే ఉండే, దిలీప్ బానే ఉండే, నేనే చాలా అప్సెట్ అయిపోయాను. ఒక 3-4 డేస్ తర్వాత సెట్ అయ్యి రికవర్ అయినాక ఐ ఫెల్ట్ బెటర్. ఈ మామ్ గిల్ట్ ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా వదలదు అనుకుంటాం అన్ని. సో దిస్ ఇస్ హౌ వి యూజ్ ఈ జెట్ కిట్స్. మేము 2 years బ్యాక్ ఇండియా వెళ్ళినప్పుడు కొన్నాము. మాకైతే బాగా యూజ్ అయింది. ఇంకొక 1 year వరకు వివాన్ కి వస్తుంది అనుకుంటా. ఆ తర్వాత వర్ణిక యూజ్ చేయొచ్చు. దీంట్లోనే వివాన్ టాయ్స్ అన్ని కూడా బ్యాగ్ లో సరిపోతాయి. అండ్ ఫ్లైట్ సీట్ దగ్గర లెగ్ ఎక్స్టెన్షన్ కింద యూజ్ చేయొచ్చు. మొత్తం వివాన్ హైట్ కి అయితే ఫుల్ గా పడుకోలేడు, బట్ కాళ్ళకైతే సపోర్ట్ ఉంటుంది కొద్దిగా. అండ్ చాలా వీడియోస్ లో నేను ఇది షేర్ చేశాను. ఫ్లైట్ ఎక్కే ముందు పిల్లల్ని బాగా ఎయిర్పోర్ట్ లో వాక్ చేయనియండి. ఎనర్జీ అంతా డ్రైన్ అయ్యే వరకు వెయిట్ చేయండి. కుదిరితే ఆఫ్టర్నూన్ నాప్స్ స్కిప్ చేయండి. అండ్ ఆల్సో ఫ్లైట్ ఎక్కే ముందు ఫుడ్ కూడా పెట్టేస్తే కడుపు నిండా ఉంటుంది. టేక్ ఆఫ్ అప్పుడు వాళ్ళ లైట్స్ డిమ్ చేసి ఆ ఎన్వైరన్మెంట్ అంతా కూడా ఎట్లుంటుందంటే నిద్ర ఈజీగా పట్టేస్తుంది. సో ఆ టైంలో కనుక కిడ్స్ పడుకుంటే ఫ్లైట్ జర్నీ చాలా స్మూత్ అవుతుంది. మేము సెలెక్ట్ చేసుకునేటప్పుడే నైట్ ఫ్లైట్ సెలెక్ట్ చేసుకుంటాం, సో దట్ కిడ్స్ బాగా పడుకుంటారని. వివాన్ ఇప్పుడు కొంచెం పెద్దోడు అయ్యాక టేక్ ఆఫ్ తర్వాత దాంట్లో ఉన్న గేమ్స్ అన్ని కొంచెం సేపు ఎక్స్ప్లోర్ చేశాడు. ఒక 1 hour or 40 minutes ఉన్నాడేమో. ఆ తర్వాత పడుకున్నాడు. మమ్మకి ఏం కొంటున్నాం? నథింగ్, అది పర్ఫ్యూమ్ కొంటున్నాము. ఎక్కడ కొంటున్నాం అంటే మా అమ్మకి Nothing. Please, let's go to India first. Then when we are coming on the way, then we can get Mama something. అరే నీ హెడ్ వస్తుంది. కోకో ఒకటి నచ్చింది మా అమ్మకి. ఐ నో మమ్మ లైక్స్ దిస్ వన్ టూ. Then take it. How many I'll take? 2,000. No, I won't take. These are all not. అలా కాసేపు షాపింగ్ చేశాక ఫ్లైట్ లో ఫుడ్ ఎలాగో సరిగ్గా ఉండదు కదా, సో లేఓవర్ లో తిందామని చెప్పి ఇద్దరు ఫుడ్ కి వెళ్ళారు. అబుదాబి ఎయిర్పోర్ట్ లో ఇప్పుడు ఫుడ్ కోర్ట్ లాగా ఒక ఏరియా పెట్టి చాలానే ఫుడ్ ఆప్షన్స్ వచ్చాయి. ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అన్ని ఉన్నాయి అక్కడ. సో వివాన్ ఈజ్ వెరీ పిక్కీ ఈటర్. జంక్ ఫుడ్ అస్సలే ఇష్టపడ్డు. ఈ బర్గర్స్ కానీ, పిజ్జా కానీ, ఫ్రైస్ కానీ, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ చాలా లిమిట్ గా తింటాడు. బయట హోమ్ ఫుడ్ ఎక్కువ ఇష్టంగా తింటాడు. ఇలాంటప్పుడు పెద్ద ఆప్షన్ ఉండదు కాబట్టి బతిమాలి మామాలి ఏదో మేము కాస్త పెట్టడమే. ఈ వీడియో
వీడియోని ఎడిట్ చేస్తున్నంత సేపు వివాన్తో జర్నీ చాలా ఈజీ. నెక్స్ట్ టైం నేను వివాన్తోనే వెళ్తాను, వర్ణికాని దిలీప్కి ఇచ్చేస్తాను అని అనిపించింది. విషయమే కాదు, ఇన్ జనరల్ కూడా వివాన్ చిన్నప్పుడు వాడే అల్లరి, అమ్మో వీడితో కష్టం అనిపించేది. బట్ ఇప్పుడు వర్ణికాని చూసాక వివాన్ దేవుడు, ఇది అసలు నోటోరియస్ గా ఉంది అని అనిపిస్తుంది. రెండో వాళ్ళు ఎప్పుడు ఎక్కువ అల్లరి చేస్తారని అందరు చెప్పారు నాకు. నేను అప్పుడు నమ్మలేదు, ఇప్పుడు చూస్తున్నాను ప్రత్యక్షంగా. మీరెవరైనా దీంతో రిలేట్ అవుతారా? మీకు కూడా సెకండ్ కిడ్ ని పెంచినప్పుడు ఫస్ట్ కిడ్ చాలా మంచోడు అని అనిపించిందా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఫైనల్లీ ఇండియాలో ల్యాండ్ అయిపోయారు. యుఎస్ లో రిటర్న్ ల్యాండ్ అయినప్పుడు ఎక్కడ లేని నీరసం వచ్చేసి ఇంకా మన వల్ల కాదు, ఎలారా బాబు ఇంటికి వెళ్ళేది అనిపిస్తుంది. బట్ ఇండియాలో ల్యాండ్ అవగానే ఒక స్పెషల్ ఉత్సాహం, ఏదో ఎనర్జీ డ్రింక్ తాగిన ఫీలింగ్ వస్తుంది అనమాట. ఎప్పుడెప్పుడు బయటకు వెళ్దాం, ఎప్పుడెప్పుడు లగేజ్ వస్తుంది అన్న ఎక్సైట్మెంటే ఉంటది లోపలంతా. తాతని నేను రమ్మనలేదు, వద్దు వద్దు అని 200 సార్లు చెప్పాను, వినలేదు. నేను వస్తాను, నేను రిసీవ్ చేసుకోవాలని చెప్పి వస్తున్నారు. తాత ఫేవరెట్ థింగ్ టు రిసీవ్ పీపుల్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్. నా అప్పుడు రాలేదనే చాలా ఫీల్ అవుతున్నారు. వీఆర్ ఎక్సైటెడ్ వెళ్ళి వివాన్ని దిలీప్ని తీసుకురావడానికి. నిద్ర వస్తుంది. ఇప్పుడైతే మనం వెళ్ళాలి ఎక్కడికైనా, అప్పుడు ఇంకా ఎక్కువ నిద్ర వస్తుంది. ఏం పని లేకపోతే నిద్ర రాదు. ఇది నా ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్లో ఒకరిని రిసీవ్ చేసుకోవడము. మనం ఎప్పుడు సెండ్ ఆఫ్లు మనీ రిసీవ్ చేసుకోవడానికి ఎవరైనా వచ్చారు. లేకుండా వచ్చిన ప్యాసింజర్ లోపలికి ఇచ్చారు, 100 రూపాయలు చూసి. అవును, ఇప్పుడు ఇచ్చాడు సచ్చిరెడ్డి బయట ఇచ్చాడు. ఏముంది, మందుకి ఎవరు లెక్క చేయట్లేదు, అందరూ వెళ్ళిపోతున్నారేమో. మరి రైల్వే ప్లాట్ఫామ్లో తయారు. ఎందుకంటే ఎవరైనా ఒకటి వెళ్తున్నా 10 మంది వస్తున్నారు కదా. సో రా మూమెంట్స్ ఎగ్జాక్ట్ గా ఉంచాలని నేనేం ఎడిట్ చేయకుండా పెట్టా. నాయిసెస్ ఏమన్నా ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ దెమ్. అండ్ వీడియో డాడీ క్యాప్చర్ చేయడానికి ట్రై చేశారు, సో ఇన్కన్సిస్టెన్సీస్ ఉండొచ్చు. బట్ స్టిల్ దీస్ ఆర్ వెరీ వెరీ స్పెషల్ టు మీ. ఎన్నేళ్ల తర్వాత అయినా ఈ వీడియో మళ్ళీ చూసి ఆ మూమెంట్స్ నేను మళ్ళీ రీలీవ్ చేయగలను. దట్ ఈస్ వన్ బ్యూటీ ఇన్ వ్లాగింగ్. Where is Mama? Jira Mama ఇక్కడ లేదు. ఇద్దరు రైట్ రా. ఎన్ని వీక్స్ అయింది? ఆ ఫీలింగ్స్ వర్డ్స్ లో ఎక్స్ప్రెస్ చేయలేను. వాడిని చాలా చాలా మిస్ అయ్యాను. చాలా చాలా హ్యాపీ అనిపించింది వివాన్ని హగ్ చేసుకున్నాక. సో మీరు నన్ను ఇన్స్టాలో ఫాలో అయితే మీకు తెలుసుంటది, నేను అంతగా నా డైలీ వ్లాగింగ్ ఈవెంట్స్ కానీ లైవ్ మూమెంట్స్ కానీ ఇన్స్టాలో షేర్ చేయను. బట్ ఆ రోజు ఎందుకో తెలీదు, ఆ మూమెంట్ మీతో ఇమ్మీడియట్ గా షేర్ చేయాలనిపించింది. సో చిన్న స్నిప్పెట్ తీసుకుని వివాన్తో అండ్ దిలీప్తో అప్పటికప్పుడే స్టోరీలో అప్లోడ్ చేశాను. అండ్ మీలో చాలా మంది బ్యూటిఫుల్ మెసేజెస్ అండ్ వెల్కమ్ విషెస్ చెప్పారు వాళ్ళిద్దరికి. చాలా చాలా థ్యాంక్ యూ. సో ఇంటికి అయితే వచ్చేసాము. లక్కీగా హైదరాబాద్ లో మా ఇల్లు ఎయిర్పోర్ట్ కి 40 minutes దూరం అంతే. యుఎస్ లోనే ఇంకా ఎక్కువ టైం పడుతుంది మాకు ఇంటికి రావడానికి. ఇంకా నిద్ర ఎవరు పోతారు, దిలీప్ వివాన్ వచ్చాక అందరు నిద్ర చెడగొట్టారు. Kiss and give, kiss and give. Thank you, Vivan. Mama got a perfume. Not a perfume. Chanel perfume కొనేసారు నిజంగానే. చూపి. ఇక్కడ పర్ఫ్యూమ్ అన్నా ఖుషి అయిపోతున్నాను. ఓకే, దీంట్లో గ్రాస్ ఓపర్ పెడతా. Chanel. తాత ఇక్కడ కాలు కొద్దిగా కొట్టుకో. కాలు చూసాను, ఒక 5-6 చూసాను. నీకే బాగా తెలుసు పర్ఫ్యూమ్, నాకేం తెలియదు అసలు. రాగానే స్వీట్స్. ఇండియా ఇస్ ఆల్ అబౌట్ స్వీట్స్, హాట్ స్నాక్స్, ఫుడ్. చూసుకో.
వీటికి కాదు ఈ గుడ్డే ఏమో వాళ్ళ నాన్న ముద్దులు కూతుర్ని వదిలిపెట్టి ఇన్ని రోజులు ఉండడం పెద్ద వింతే. సో రాగానే అసలు వదలలేదు, ఎత్తుకునే ఉన్నాడు. వివానేమో నేను ఎత్తుకుంటానని, దిలీప్ ఏమో నేను ఎత్తుకుంటానని ఇద్దరు కాసేపు దాని చుట్టూరే తిరిగారు. దాన్ని లేపేశారు. యాక్చువల్లీ అది నిద్ర కూడా లేవలేదు. సో దిలీప్ కూడా వర్ణికాని చాలా చాలా మిస్ అయ్యాడు. అండ్ ఆల్సో మీరు నోటీస్ చేస్తుంటే దిలీప్ మా ఇంటికి వచ్చాడు అండ్ మా అత్తయ్య మామయ్య దిలీప్ ని వివాన్ని రిసీవ్ చేసుకోవడానికి రాలేదు. ఎందుకు? ఆ రీజన్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. కావాలని చిన్న క్లిప్ హ్యాంగర్ వదిలేస్తున్నా సో దట్ నెక్స్ట్ వీడియో మీరు మిస్ అవ్వకుండా చూస్తారని. అండ్ వీ హ్యావ్ ప్లాన్డ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ ఈ ట్రిప్ లో. వర్ణిక జుట్టు తీయించాలి, వర్ణిక ఫస్ట్ బర్త్డే, అలా చాలా పూజలు, ట్రిప్స్, ఇలా చాలా ఉన్నాయి. అన్ని మీతో షేర్ చేసుకుంటాం. ఏవి మిస్ అవ్వకూడదంటే ఏం చేయాలి? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. Thank you for watching. See you in the next video. Bye bye. Take care.